హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సిర్పూర్ కాకినాడ స్టేషన్లో ఉన్నాను. ఇదైతే స్టేషన్. నేను బిలాస్పూర్ చెన్నై ఎక్స్ప్రెస్కి బుకింగ్ చేసుకున్నాను ట్రైన్. అయితే ఆ ట్రైన్ మన కరెక్ట్ టైం వచ్చేసి 6 o'clock ఈవినింగ్ ఈరోజు. కానీ అది అప్పటికే లేట్ అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి ట్రైన్ కోసం చూస్తూ ఉన్నాను. 1 hour లేట్, 2 hours లేట్, 3 hours లేట్, 4 hours లేట్ అయిపోయింది. ఆఖరికి 6 hours లేట్ అని చేసి పెట్టేసింది. నేను డెస్టినేషన్ రీచ్ అవ్వాల్సింది ఎర్లీ మార్నింగ్ 4:48, 5 o'clock, అరౌండ్ 5 o'clock ఉంది. కానీ ఇప్పుడు అది చేంజ్ అయిపోయి 10 o'clock అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ ఇప్పుడు 9 o'clock. సో నేను ఆ టైంకు రీచ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకు ఇబ్బంది, నేను ఇప్పుడు పోవాలంటే ఇబ్బంది. నేను మా ఊరు నుంచి రావాలంటే 1 hour జర్నీ చేసి రావాలి. నైట్ టైం బస్సెస్ ఉండవి. ఎంత ఇబ్బంది అవుతుంది జనాలకి అని చెప్పేసి ఎవరు చూస్తలేరు. రైల్వే కూడా చాలా మట్టుకు నేను ఎన్నోసార్లు ఇది ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్. ట్రైన్స్ అసలు ఎప్పుడు కూడా టైంకి ఉండవు. ఎప్పుడు కూడా 1 hour, 2 hour లేటు, 3 hours లేటు, 5 hours లేటు, 6 hours లేటు, 1 day లేటు. ఒక్కోసారి ట్రైన్స్ కూడా క్యాన్సిల్ కూడా అయిపోతాయి. మనం జర్నీ చేద్దాం అనుకుంటాం, 10-11 hours జర్నీ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ సిర్పూర్ కాకినాడ నుంచి గూడూరుకి. మనకు నిద్ర ఉండాలి. నిద్ర ఉండకపోతే కూడా ఇబ్బంది. ఆఫీస్ పోవాలి టైంకి ఆఫీస్ పోకపోతే ఇబ్బంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో రైల్వే అఫీషియల్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్, రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇదంతా దృష్టిలో తీసుకొని సో ముందు ఇలాంటి కాకుండా చూడాలి. ఇప్పటికి ఎన్నోసార్లు చూసుంటాం మనం ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి పోస్టులు పెడతా ఉంటారు అమ్మాయిలు కానీ. ఇంతకుముందు ఒక పోస్ట్ కూడా చూశాను, ఇక్కడ నార్త్ ఈస్ట్లో అమ్మాయి కూడా లేట్ అయిపోయింది, ట్రైన్ ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి కూడా పోస్ట్ పెట్టింది. అదేమైంది, ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయింది. దానికి కూడా ఆమె సార్కాస్టిక్గా ఒక పోస్ట్ కూడా పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. సో నెక్స్ట్ నుంచి ఇలాంటి కాకుండా చూసుకుంటారని చెప్పేసి రైల్వేకి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.